ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ప్రైవేట్ టెంపుల్లో వాళ్ళు పర్మిషన్ సీక్ చేయకపోయినా 6 పోలీసుల్ని ప్రభుత్వం వాళ్ళే పంపించారు. ఇది అసమర్థత కాదు, ముందు చూపు చర్య. అసమర్థత అంటే ఏంటంటే లాస్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నోస్ కింద, ముక్కు కింద లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి జరిగి 30,000 మందికి కల్తీ షేర్ స్పిరిట్ పోసి ఫేక్ లేబుల్స్ వేసి ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్స్ అన్నిటిని డూప్లికేట్ చేసి ర్యాకెట్స్ నడిపి రాష్ట్రంలో అందరికీ మద్యపాన నిషేధం చేస్తా అని గవర్నమెంటే కల్తీ సరఫరా చేసి ముసుగులో కూర్చొని డబ్బులు దున్నుకున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు చూడు, అది అసమర్థత. నీకు పోలవరం అర్థం కాకపోయినా, ఏం పీకాలో తెలియకపోయినా అదే శాఖలో మంత్రి స్వర్గం వస్తే చాలు కదా అని చెప్పి కూర్చుని పదవిని ఎంజాయ్ చేసావు చూడు, అది అసమర్థత. అసలైన అసమర్థత ఏంటో తెలుసా? జనాలని వ్యతిరేకించి ఆ రోజు కారు దుమ్ము దులపకుండా పోలవరం ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు, వాల్ హైట్ ఎందుకు రెడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి నిన్ను దులపకుండా కూర్చున్నారు చూడు, అది ప్రజల సమర్థత. దులిపినా కూడా నీళ్ళంటే ఆగేవాళ్ళు కాదులే, దుమ్మిలే పోసేవాళ్ళు జనాల మీద. బూతులు తిట్టడంలో ఎక్స్పర్ట్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడడంలో నువ్వు ఎక్స్పర్ట్. నీ నాలుగుకి పదునెంత ఉంటుందో ఎవరికీ తెలియదు.